నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సంక్రాంతికి వచ్చినాయి 3 సినిమాలు. అందులో డాకు మహారాజ్ ప్రభంజనం సృష్టిస్తుంది అంటున్నారు. ఇప్పటికీ 1 వీక్ అయిపోయింది ఆ సినిమా వచ్చి. ఇప్పుడు దాని వసూళ్లు ఎలా ఉన్నాయి? డాకు మహారాజు సంక్రాంతి రాజు చెప్పాలి అంటే. ఓకే. సంక్రాంతి మహారాజు ఇంకా చెప్పాలి అంటే ఫ్యామిలీస్ అందరు ఈ రోజు వరకు వెంకీ సినిమాకి వెళ్తున్నారు. అది 500 కోట్లకు దగ్గర అయిందంట. మంచి విషయం చెప్పాలి అంటే. అందరు వెళ్తున్నారు, సరదాగా వెళ్తున్నారు, నవ్వుకుంటూ వస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పు? ఫ్యామిలీతో పాటు కూర్చొని హాయిగా మనస్ఫూర్తిగా పండుగ రోజు నవ్వుకుంటున్నామంటే అంతకు మించిన మహాప్రసాదం ఇంకోటి లేదు. అది వెంకటేష్ గారి సినిమా ఆల్రెడీ ఇచ్చేసింది. ఇకపోతే ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, మాకు నరాలు తెగే సౌండ్ కావాలి, ఓ రేంజ్లో విజిల్స్ పడాలి, పేపర్లు ఎగిరేయాలి అంటే ఆబ్వియస్లీ బాలయ్యకి తప్ప ఇంకో వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఈ సంక్రాంతికే కాదు, ఏ సంక్రాంతికి అయినా సరే. సో గత సంక్రాంతులను చూసుకున్నా కూడా ఇదే తంతు. సో బాలయ్య సినిమా డాకు మహారాజు పెద్ద హిట్, మంచి మెసేజ్తో వచ్చింది. అండ్ తమన్ మ్యూజిక్ బాగా సెట్ అయింది. నటినటుల పర్ఫార్మెన్స్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడ ఏమీ లేకుండా కూర్చుండోండి లాస్ట్ వరకు కూర్చోపెట్టింది. నెక్స్ట్ ఏం జరుగుద్దా ప్రిడిక్టబుల్ అయినా అన్ప్రిడిక్టబుల్ అయినా సరే కూర్చోపెట్టింది, ఎంటర్టైన్ చేసింది, నవ్వించింది, కొంచెం కోపం తెప్పించింది, బాధపడిపించేలా చేసింది. అన్ని అంశాలు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి డాకు మహారాజు సూపర్ హిట్ అయింది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 2 సినిమాలు హిట్టే. ఒక పక్క డాకు మహారాజు హిట్టే, ఇంకో పక్క వెంకటేష్ సినిమా హిట్టే. ఈ వసూళ్ళు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. పైగా ఇప్పుడు నిన్న వచ్చిన పుష్ప రీలోడెడ్ వర్షన్, ఇవన్నీ నన్ను అడిగితే February 14th వరకు వీటి హవానే ఉంటుందేమో అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా తండేలు ఉంది కదా, చెప్పుకోదగ్గ సినిమాలు. తండేలు ఇంకా అదొక మంచి క్లాసిక్ సినిమాలే. దాని జోనర్ వేరు, దాని అభిమానులు వేరు. ఇంకా సాయి పల్లవి ఉందంటే అందరూ కామ్ అయిపోవాల్సిందే, ఎంతమంది వచ్చినా సరే పోటీగా. ఇలా ఉంటుంది. డాకు మహారాజ్ నన్ను అడిగితే 500 కోట్లు ఈజీగా తెచ్చేస్తుంది. సింపులే, అంటే పెద్ద కాంపిటీషన్ లేదు, పైగా హిట్ టాక్ అంతే కదా. థియేటర్లు అన్నీ దానికి ఇచ్చేస్తారు. అంతకుముందు రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయిన సినిమాల థియేటర్స్ అన్నీ ఇప్పుడు ఏదైతే హిట్ ఉందో వాటికి పెంచుకుంటూ వెళ్ళాలి. వెంకటేష్ గారికి పెంచారు, డాకు మహారాజుకి పెంచారు, ఆబ్వియస్లీ పుష్ప రీలోడెడ్ వర్షన్ కూడా పెంచారు. సో అలా పెద్ద హిట్ డాకు మహారాజు ఈ సంక్రాంతికి. ఓకే, థ్యాంక్ యూ సార్.